శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు తత్వదర్శనం ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి పంచాంగంలో 2025 సంవత్సరము ఆగస్టు నెల 15వ తేదీ, వారం శుక్రవారం అండి. అదే తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షంలో సప్తమి రాత్రి 1:45 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:49 నుంచి 8:12 వరకు ఉంది. మళ్ళీ వర్జ్యం రాత్రి 7:26 నుంచి 8:30 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 1:12 వరకు ఉంది. ఇదండి. అయితే ఇవాళ ఏంటంటే మామూలుగా శుక్రవారం, సప్తమి, నక్షత్రం వారం కూడా రెండు బాగానే ఉన్నాయి ఏమైనా పనులు అవి చేసుకోవటానికి. ఇక రెండవది ఏంటంటే పౌర్ణమి ముందు వరలక్ష్మి వ్రతం ఉన్నది కదా, అది ఏదైనా కారణాల వల్ల చేసుకునేటువంటి వాళ్ళు, కుదరని వాళ్ళు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకున్నది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు వర్జ్యమేమో 8:12 వరకు ఉంది, దుర్ముహూర్తం ఏమో 9:12 వరకు ఉదయం ఉంది. కాబట్టి ఈ వ్రతం ప్రారంభించేవాళ్ళు 9 గంటల తర్వాత మీరు వర్జ్యం దుర్ముహూర్తం దాటిన తర్వాత మీరు వ్రతం ప్రారంభించుకోవడం మంచిది. అండ్ ఇంకా తర్వాత చూసినట్లయితే అమ్మవారండి, అమ్మవారిని ధ్యానిస్తే ఎంతో లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. అందువల్ల ఏంటంటే రండి, ఆ తల్లి శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. శ్రీ మహావిష్ణువు, శివుడు కూడా వచ్చి ఆ తల్లిని ఆరాధిస్తారండి. ఆ యొక్క చివరి కంటి చివరి చూపులు పెడితేటండి చాలు మనకు సమస్త సంపదలు లభిస్తాయి. కాబట్టి అటువంటి ఆ తల్లిని వరలక్ష్మి రూపంలో ఇవాళ ఈ శ్రావణ మాసం అంతా మంగళగౌరి రూపంలోనూ వరలక్ష్మి రూపంలోనూ ఆరాధించుకొని ఈ సంప్రదాయం మనకు మన దేశంలో ఉన్నటువంటి సనాతనంగా ఉన్నటువంటి సంప్రదాయం, దాన్ని మన మహిళలందరూ కూడా పాటిస్తున్నారు. దానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక స్వతంత్ర పోరాటానికి వస్తేనండి, గాంధీ గారి నాయకత్వంలో ఎంతోమంది అండి పాపం ఆ రోజుల్లోనండి ఆ కవులు కూడా చెప్పేవాళ్ళండి, ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, దెబ్బలు తిన్నారు. ఒక ఆయన చెప్తా అండి వాళ్ళని గురించి, లాఠీ దెబ్బలు, పూల చెట్లు, చెరసాలలో పెళ్లివారిళ్ళు, ఏ కాఠిన్యం పైన సుఖానుభవమే గాంధీ కళాశాలలో అన్నారు. గాంధీ గారి కాలేజీ అండి అది. దాంట్లో దెబ్బలు తింటే చెరసాలకి